శివరాత్రి కదా గుడికి వెళ్ళినాం. ఈరోజు ఫాస్టింగ్. అక్కడున్న జనాలను చూస్తే బాబోయ్, ఆ లైన్ అంత పెద్దగా ఉంది. తీసుకుంటూ ముందరికి దర్శనానికి వెళ్ళినాం. దర్శనం అయిపోయింది. ఆ శివయ్యని చూసినాక అంతసేపు నించున్నదంతా మర్చిపోయినాం. అసలు ఆనందమే వేరే ఉంది. శివుడు పార్వతి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అందరు కూర్చొని చూస్తున్నారు మొత్తం. ఇక చూస్తూ ముందరికి వచ్చేసాను. అట్లనే వచ్చి ఇక్కడ శివుళ్ళని పెట్టిరు. చాలా లింగాలు, శివలింగాలను పెట్టిరు. చూసాము. ఆ శివుడిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది అసలు. అక్కడ ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి శివలింగాలన్నీ. చాలా బాగున్నాయి. మిడిల్లో నందిని పెట్టిరు. ఒక్కొక్క ఆకారం శివలింగాలు ఉన్నాయి. నాగపడిగలతోటి చాలా శివలింగాలు ఉన్నాయి. అసలు ఏమేమి పేర్లు అంటారో కూడా కరెక్ట్గా తెలియదు నాకు. కాకపోతే అసలు బాగున్నాయి అన్ని శివలింగాలు. చూడడానికి మస్తు అనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ శివలింగాన్ని చూస్తే అసలు వేరే లెవెల్ అనిపించింది. అసలు ఆ ఫీలే వేరే అనిపించింది. మనసులో అసలు మస్తు అనిపించింది. అంతా అసలు వేరే లెవెల్. అక్కడంతా ఫోటోలు దిగినాం. అయిపోయిందిరా బాబు అని బయటకు వచ్చేసిన. మా మమ్మీని వెతుకుతున్నా. ఇక వచ్చినాం. అనిపించింది. నేను, మా అత్త, మా మమ్మీ అందరం కలిసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాము.